తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొదటిసారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంచిర్యాల జిల్లాకి అన్యాయం జరిగిందా? ఒకవేళ ఇదే నిజమైతే మంచిర్యాల ఎంతో అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి నుంచి వెనుకబడిపోయిందా? హోంమంత్రి కావాల్సిన గడ్డం అరవిందర్ రెడ్డి ఎందుకు రాజకీయాల నుంచి దూరం అయ్యాడు? ప్రజలకు, రాజకీయాలకు, ప్రాంత అభివృద్ధికి, ఒక ప్రాంత నాయకుల ఎదుగుదలకి ఉపయోగపడే ప్రధాన అంశం ఆ ప్రాంత పదవి, అంటే ప్రభుత్వంలో ఓ మంచి పదవి. అలాంటి ఓ పదవి వల్ల ఆ ప్రాంతానికి ఎంతో వెయిటేజ్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, తద్వారా విఐపీలు పెరుగుతారు. ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు ఆ నేతకి ఒకలాంటి దూరదృష్టి ఉంటుంది. ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇక విఐపీల తాకిడితో ఆ ప్రాంతం అభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది. విఐపీలు వస్తూ ఉంటే అల్టిమేట్గా డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది, రోడ్లు బాగుపడతాయి, ప్రాంతాలు బాగుపడతాయి. స్టే చేయడానికి వ్యాపార రంగాలు, హోటల్ రంగాలు, బిజినెస్ రంగాలు అన్నీ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అలాంటి నాయకుల కోసమే, అలాంటి క్వాలిటీ నాయకుల కోసం కూడా అన్ని పార్టీలు వెతుకుతూ ఉంటాయి. ప్రజలు కూడా చాలా ఆశలు పెట్టుకుంటారు అనేది ఒక నానుడి. ఎలాగంటే మంచిర్యాల కనుక హోంమంత్రి స్థాయి పదవి వస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి మరింతగా జరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాక్చువల్లీ మనం చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన వారు అవుతారు, లేదా ముఖ్యమంత్రి ఎవరు చూసినా కూడా మెజారిటీ పీపుల్ ఆఫ్ రాయలసీమ నుంచి ఎలక్ట్ అయ్యారు. అదే క్రమంలో మంచిర్యాలకు వచ్చేసరికి విప్ పదవి, కార్మిక శాఖ మంత్రి పదవి ఈ ప్రాంతం నుంచి వరించింది. అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే నాయకులు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఇది ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకు, ఈ పదవి ఇదే ప్రాంతానికి ఇద్దామని చెప్పేసి అనుకుంటారు. అలాంటి క్రమంలో మంచిర్యాలకి హోంమంత్రి కనుక వస్తే అదే 10-11 ఏళ్ల క్రితం ఈ పార్టీకి ఎంత అభివృద్ధి చెంది ఉండేదన్న ఒక అభిప్రాయం మాకు కనిపించింది. ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసమే కొట్లాడిన అరవిందర్ రెడ్డి క్యాబినెట్లో ఉండి ఒక అద్భుతమైన హోదాలో ఒక మంచి స్థానంలో ఉంటాడనుకొని ఒక దశలో హోంమంత్రి అవుతాడనుకున్న క్రమంలో అరవిందర్ రెడ్డి గారు రాజకీయాల నుంచి ఎందుకు దూరం అయ్యారు? దూరమై అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఏముంది? మీ ఇన్సైడర్ విత్ డిఎస్పీలో.